కొంతమంది ఏం చేస్తారంటే 10 నిమిషాలు ప్రార్థన చేసి అయిపోయిందని పక్క జరిగిపోతారు. అరగంట సేపు ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోతారు. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా 20 నిమిషాలు ప్రార్థన చేసినా అదే స్థానంలో ప్రభు కోసం ఎదురు చూస్తే అదే విషయంలో దేవుడు జవాబిస్తాడు, మరలా దేవుడు ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మిస్టేక్ ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో నువ్వు ఎందుకు సనగిలిపోతావు అంటే మిస్టేక్ ఏంటిదంటే ప్రార్థన చేసి గట్టిగా ఆమె చెప్పండి అట్లా చెప్పి పక్కకు పోతాం అంతే. మాట్లాడదాము అని అనుకునేసరికి నువ్వు కిచెన్ లో ఉంటావు, లేకపోతే ఇంకా బయట అక్కతో మాట్లాడుతావు, లేకపోతే చెల్లెతో మాట్లాడు. ఇంకేడ మాట్లాడతారు దేవుడు? చెప్పండి. అడిగింది నువ్వే, మరి నెక్స్ట్ ఏమి ఇవ్వాలైనా జవాబు ఇవ్వాలా? మరి జవాబు ఇచ్చక్కడ కూర్చుంటావు. అస్సలుకి ప్రార్థన చేసి గట్టిగా ఆమె అని చెప్పి కళ్ళు దురుచుకొని అని చెప్పి వెళ్ళిపోతావు అంతే. నో నో నో. యెహోవా కొరకు ప్రార్థనలో వేచి చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడి బలాన్ని ఇస్తాడు. చెప్పండి. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఎక్కడి నుంచి దేవుని ఎదురు పొందుకోవడానికి కొంచెం ఓర్పు సహనం కావాలి. ఇది బయట జరిగేది కాదు, నీ అంతరంగంలో జరిగేది. అందుకే ప్రార్థన చేసిన తర్వాత అప్పుడే ఆమెను అనకు, కామ్గా సైలెంట్ గా కూర్చో. ఏం మాట్లాడుతాడో ఏం చెప్తాడో, లేకపోతే